వివరాలు చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం 317.42 మీటర్లుగా ఉంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 318.51 మీటర్లు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి నిల్వ 7.498 టీఎంసీలు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు. ఇక ప్రస్తుతం ప్రాజెక్టుకు 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. శ్రీశైలం వైపు 56,000 క్యూసెక్ల అవుట్ఫ్లో విడుదలవుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్టు చెప్తున్నారు అధికారులు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ శంకర్ అందిస్తారు. హరీష్ శంకర్. చందు, ఉమ్మడి పాలమూరు జిల్లా వరప్రదాయంగా ఉన్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారుతోంది. గడిచిన వారం రోజుల నుంచి కూడా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి, నారాయణపుర ఈ 2 ప్రాజెక్టులు నిండినందుకు దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తారు. గత 2 రోజుల నుంచి కూడా జూరాల ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నీటి మట్టం పూర్తి స్థాయికి చేరుకోగానే దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే 317.42 మీటర్లు ఉన్నటువంటి ప్రస్తుత నీటి మట్టం పూర్తి స్థాయి నీటి మట్టం చేరుకోగానే దిగువన ఉన్నటువంటి నీటిని విడుదల చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. 9.65 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు ప్రస్తుతం 7 టీఎంసీలకు చేరుకోగానే దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు 5 గేట్ల ద్వారా 56,865 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. అదే ఎలక్ట్రికల్ జనరేషన్ కోసం అని చెప్పి కూడా ఇప్పటికే దాదాపు 37,750 క్యూసెక్ల నీటిని వినియోగిస్తున్న సిచ్యువేషన్. అదేవిధంగా ఉమ్మడి జూరాల ప్రాజెక్టు అనుసంధానంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఎట్టంపాడు ప్రాజెక్టు కావచ్చు, రామన్పాడు, కోయిల్ సాగర్ ఈ 5 ప్రాజెక్టులు మొత్తానికి కూడా నీటిని నింపిన తర్వాతనే దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేసి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే నీటిని విడుదల చేసిన సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే 50,000 క్యూసెక్ల పైన నీరు దిగువన శ్రీశైలం ప్రాజెక్టు చేరుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో వరద ఒత్తిడి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మరిన్ని గేట్ల ద్వారా నీటిని దిగువన చేస్తున్న అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రస్తుతానికైతే కుడి ఎడమల కాలువ ద్వారా సాగునీటి కోసం చెప్పి నీటిని విడుదల సిచ్యువేషన్ ఉంది. గత వారం రోజుల నుంచి కూడా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలోనే జిల్లాలో ఉన్నటువంటి వాగులు, వంకలు, చెరువులను కూడా పూర్తి స్థాయిగా నిండిపోయిన సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు అయినటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా నింపిన తర్వాతనే దిగువన శ్రీశైలం ప్రాజెక్టు నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ఇన్నటి నుంచి కూడా 5-6 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం 5 గేట్ల ద్వారా 50,000 పైసెట్ల నీటిని క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే రానున్న రోజుల్లో వరద ఉధృతి పెరిగితే మాత్రం లోతట్టు ప్రాంతాలైనటువంటి ఏదైతే గద్వాల జిల్లాలో ఉన్నటువంటి గార్లపాడు కావచ్చు, అల్లంపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు గ్రామాలతో పాటు జూరాలకు ఎగువన ఉన్నటువంటి మక్తల్, నారాయణపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి చాలా గ్రామాలు ముంపుకు గురి అయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లా కలెక్టర్లందరూ కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. చేపల వేటకు కావచ్చు, వివిధ కార్యక్రమాలకు ఎవరైతే దండలోకి వెళ్తారో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా అని చెప్పి హెచ్చరికలు అయితే జారీ చేసిన సిచ్యువేషన్ ఉంది. చందు. రైట్, థ్యాంక్ యూ హరీష్ శంకర్.